శ్రీవారి రూపంలో బొజ్జ గణపయ్య దర్శనం భక్తుల్ని ఆకర్షిస్తోంది. తిరుపతిలోని వినాయక చవితిని పురస్కరించుకొని పలు ప్రాంతాల్లో విభిన్నంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. తిరుపతి బైరాగి పట్టణంలో బాలాజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నమూనా సెట్ వేసి శ్రీవారి రూపంలో వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తిరుపతిలో ఏదైతే వినాయక చవితి సందర్భంగా ఏదైతే ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రతిమలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం తిరుపతి ప్రధానంగా శ్రీవారి చెంత ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ సెట్ అదే విధంగా వేశారు. స్వామివారి ఆలయం ఎలా ఉంటుందంటే ముఖ్యంగా స్వామివారి ఆలయానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొదట మనము గుడి శ్రీవారి ఆలయంలోకి వెళ్ళినప్పుడు జేవిజీలు ఎలా ఉంటారు అంటే ఆ జేవిజీలు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని నేరుగా వెంకటేశ్వర స్వామి రూపంలో వినాయకుడిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది స్వామివారికి సంబంధించినటువంటి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా తయారు చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళైతే నిర్వాహకులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా వారైతే మన ముందు ఉన్నారు. మీరు చెప్పండి, ముఖ్యంగా ఎన్నేళ్ళ నుంచి ఇలా నిర్వహిస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే స్వామివారు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి లాగే ముఖ్యంగా వినాయకుడిని ఏర్పాటు చేశారు. మీకు ఎలా? కొండ మీద తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో ఎలా ఉన్నారో అలాగా రెడీ చేయాలనేసి మేము ఇప్పుడు కాదు ఇది మొదలుపెట్టింది. లాస్ట్ ఇయర్ మేము వినాయకుడిని నిమజ్జనం చేసిన ఆ రోజు మేమందరూ మీటింగ్ పెట్టుకొని ఈసారి వినాయక చవితి మన వెంకటేశ్వర స్వామి రూపంలో మేము కొండ మీద టెంపుల్ని ఎలా ఉందో అది గర్భగుడి కావచ్చు, ఇది రాముల వారి మేడ, అది మామూలు గరుడ అలవారు ఉండే గోల్డెన్ ఇది మారి ప్రిపేర్ చేసుకున్నాము. దీనికి శంకుస్థాపన ఆ రోజే వేశాం. లాస్ట్ నిమజ్జనం రోజే మేము స్టార్ట్ చేసాము. ఆ రోజే మేము ఫిబ్రవరిలో వినాయకుడిని కూడా మాకు నచ్చినట్టు అచ్చు తిరుపతిలో ఎవ్వరూ కానీ చెప్పి చేయించుకొని మరీ బొమ్మ కొనుక్కోరు. కానీ మా కాన్సెప్టు మేము లాస్ట్ 10 years నుంచి చేస్తున్నాము. ఒక నెల నుంచి ఆ ఆభరణాలన్నీ కూడా తయారు చేయడం ప్రిపేర్ చేసుకొని వాటి వీడియోలన్నీ కూడా మేము ఆల్రెడీ తిరుపతిలో ఇంతవరకు ఎప్పుడు పెట్టింది లేదు. ఫస్ట్ టైం మేమే కాణిపాక వినాయకుడు ఆ అచ్చు కూడా మేము చెప్పినట్లుగా మేమే తయారు చేయించుకొని దాని తర్వాత మేము ఆ విగ్రహాన్ని తెప్పించుకోవడము, మళ్ళీ ఆ వర తయారు చేయించి దేవుడు భగవంతుడు ఆ నీళ్ళల్లో నుంచి ఉద్భవించినట్లు మేము బిఫోర్ ఇయర్ మేము తయారు చేసాము. అంతకుముందు కూడా సుబ్రహ్మణ్య స్వామి రూపంలో కొన్ని తీసుకున్నాము. అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు 5 years నుంచి మేము చాలా డిఫరెంట్గా తయారు చేయాలని అనుకొని ఆ కాన్సెప్ట్తో చేస్తున్నాం. అంటే మీరు చెప్పండి, మీరు ఎందుకంటే యువత మొత్తం స్వామివారి ఇలా అంటే స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేయడం ఇట్లాంటి స్వామివారిని ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరూ కోఆర్డినేట్ అయ్యి ఒక డెసిషన్కి వచ్చి కొంచెం ట్రెడిషనల్గా అండ్ ప్లెజెంట్గా చేద్దాం అనేసి అది స్వామివారిని తీసుకొని ఇలా చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కలిసి ఈ డెసిషన్ తీసుకొని ఒక్కొక్కరు అందరూ డివిజన్స్గా విభజించాము. ఒకరు ఇంటీరియర్ డిపార్ట్మెంట్ అనేసి, ఇంకొకరు స్వామి ఆభరణాలు తయారు చేసే విధానంగా చేసి, ఇంకొంతమంది ఇంకా బయట లేయరు అండ్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అనేసి చాలామంది చేసి కలిసి కోఆర్డినేషన్ చేయడం వల్ల ఇంత అవుట్పుట్ అనేది వచ్చింది మాకు. మీకు చెప్పండి అంటే ప్రధానంగా చూస్తున్నారు, ఎప్పటి నుంచో చూస్తుంటారు అని మిగతా ప్రాంతాల్లో చూడడం, ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి లాగా ఇక స్వామివారిని చూడడం ఎలా అనిపిస్తుంది? అదే సార్, మేము ఇప్పుడు బయట కూడా చాలా చోట్ల వినాయక స్వామి విగ్రహాలు అయితే పెడుతున్నారు. అక్కడ ఇక్కడ మేము చూస్తుంటాం కాబట్టి మన దేవుడు మనము ఒక డిఫరెంట్గా తీసుకురావాలి అనేసి అనుకున్నాము. ఆ లెక్క ప్రకారము తీసుకుంటే ఇప్పుడు మాకు పక్క వీధుల్లో ఉండే ప్రతి ఒక్క వీధిలోనూ ఉండే స్వాములకన్నిటికంటే మనకు బాగుండాలని మేము ఒక్కొక్కసారి నెలలోనూ సంవత్సరానికి ఇట్లాగా పెట్టుకోవాలని అయితే ముందుగా మాట్లాడుకుంటున్నాము. ఈ దీంట్లో ఒక భాగమై మీరు పనిచేశారు. ముఖ్యంగా ఏదైతే ట్రెజరర్గా అంటే ముఖ్యంగా పూర్తిగా ట్రెజర్దే మొత్తం ఉంటుంది. ఎందుకంటే స్వామివారికి అలంకరణకి సంబంధించినటువంటి నగలకి సంబంధించి పూర్తిగా మీదే బాధ్యత కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇట్లా ఈ విధంగా తయారు చేయడం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా వచ్చి ఇది అంతా మా ఫ్రెండ్స్ అంతా కలిపి తీసుకున్న ఇది అనమాట. సో లాస్ట్ ఇయరే మనం అనౌన్స్ చేసుకున్నాం ఈ వినాయకుడి గురించి. సో ఈ వినాయకుడి గురించి అనౌన్స్ చేసిన తర్వాత ఏమంటే
6 మంత్స్గా దాని గురించి స్టడీ చేసామన్నమాట. సో స్టడీ చేసినప్పుడు ఎలా అంటే ఈ వినాయక చవితి వర్క్ని ఒక 5 డిపార్ట్మెంట్స్గా మనం డివైడ్ చేసుకున్నాం యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ నగల గురించి మీరు ప్రత్యేకంగా అడుగుతున్నారు కాబట్టి ఈ నగలది చేసేది అనేది ఒక డిపార్ట్మెంట్ వర్క్గా నేను ఇంకో అబ్బాయి తీసుకున్నామన్నమాట. 3-4 మెంబర్స్ ఉంటారనమాట. సో ఆ 3-4 మెంబర్స్కి ఒకరు హెడ్గా ఉండి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరినీ గైడ్ చేసి ఆ వర్క్ చేశారు. సో దానికి అవుట్పుట్కి కారణం వచ్చి ఇలా డివైడ్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి ఇంతవరకు వచ్చింది. ముఖ్యంగా ప్రతి ఏడాది అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడడానికి అంటే ప్రధానంగా అంటే పూర్తిగా కొన్ని చోట్ల పాడతా ప్యాలెస్ వాడడం కావచ్చు, ముఖ్యంగా పర్యావరణానికి దెబ్బతీసే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం, పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉండకపోదు, ఎప్పుడు ప్రతి ఏడాది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఉండబోతుంది అని చెప్పేసి వీలైతే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామ్యాన్ నరసింహతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.